భోజన ప్రియులకు షాక్. నేటి నుంచి హోటల్స్ బంద్. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ వాతావరణం, రాజకీయ ఉద్రిక్తలు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాలు భారతదేశానికి తాకుతున్నాయి. ముఖ్యంగా చమురు, గ్యాస్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ కు ఇంధన రంగంలో సవాళ్లు ఎక్కువ అవుతున్నాయి. ప్రభుత్వం బయటకు పరిస్థితి నియంత్రణలోనే ఉందని చెబుతున్నప్పటికీ అంతర్గతంగా ఇంధన సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల వంట గ్యాస్ కొరత ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. గృహ వినియోగదారులకు సరఫరా కొనసాగుతున్నప్పటికీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల విషయంలో మాత్రం కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ కొరతపై వస్తున్న వార్తలు హోటల్ రంగాన్ని ఆందోళనకు గురి చేశాయి. ఈ క్రమంలో బెంగళూరులో హోటళ్ల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి హోటళ్లు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బెంగళూరులోని హోటల్ యజమానులు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హోటళ్ల సంఘం సోమవారం ఒక కీలక ప్రకటన చేసింది. గ్యాస్ సరఫరా సమస్య పరిష్కారం కాకపోతే మంగళవారం నుంచి హోటళ్ల బంద్ కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించింది. ఈ ప్రకటనతో నగరంలో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం ఏర్పడింది. హోటళ్లు మూతపడితే హోటల్ రంగానికి భారీ నష్టం కలగవచ్చు. ముఖ్యంగా రోజువారీ ఆహారం కోసం హోటళ్లపై ఆధారపడే విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వృద్ధులు, అత్యవసర సేవల సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బెంగళూరు హోటల్ యజమానుల సంఘం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.